నేవీకి సంబంధించినటువంటి అంటే రష్యా నుంచి ఆయిల్ కొనడానికి వీల్లేదు అంటూ ఓ పక్కన అమెరికా ఆదేశిస్తే, అమెరికాని ప్రతి అంశంలో ధిక్కరించే యూరప్ ఈ విషయంలో మాత్రం అమెరికా మార్గాన్ని అనుసరిస్తోంది. ప్రతి అంశంలో ట్రంప్‌తో విభేదించేటటువంటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఈ విషయంలో మాత్రం వాళ్ళ విధానాన్ని ఫాలో అవుతున్నాడు. తాజాగా చూస్తే ఫ్రాన్స్ నావికాదళం మధ్యధరా సముద్రంలో అనుమానాస్పద చమురు నౌకను అడ్డుకుంది. బ్రిటన్ నిఘా వర్గాలు ఇచ్చిన విశ్వసనీయ సమాచారంతో ఫ్రాన్స్ నేవీ సిబ్బంది గురువారం రంగంలోకి దిగారు. రష్యా నుంచి వస్తున్న నౌకను అడ్డగించి తదుపరి తనిఖీల కోసం పోర్టుకు తరలించారు. ఆ నౌక మీద రష్యా జెండా కాకుండా కొమరోస్ ఐలాండ్ జెండా ఉన్నట్టు ఫ్రెంచ్ మారిటైమ్ అధికారులు చెప్పారు. ఇతర దేశాలను తప్పుదో పట్టించడానికి తప్పుడు జెండాను ఉపయోగిస్తున్నట్టు వాళ్ళు అనుమానిస్తున్నారు. నౌకలో భారతీయ సిబ్బంది ఉన్నట్టు చెప్పారు. రష్యా మీద పశ్చిమ దేశాలు ఆంక్షలు అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా రష్యా నుంచి చమురు దిగుమతులు చాలా దేశాలు నిలిపేసి అంతర్జాతీయ చట్టాలను తాము గౌరవిస్తున్నామని, రష్యా మీద ఆంక్షలను ప్రభావవంతంగా అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ ఓ పోస్టులో చెప్పుకొచ్చారు. మధ్యధరా సముద్రంలో చమురు నౌకను అడ్డుకోవడం మీద ఆయన స్పందించారు. ఫ్రాన్స్ నౌకాదళం సిబ్బంది ఆ నౌక మీద హెలికాప్టర్లో దిగుతున్న ఫోటోను షేర్ చేసుకొచ్చారు. ఇదో షాడో ఫ్లీట్ కావచ్చు అంటూ చెప్పుకొచ్చారు.